ఈ ప్రపంచం రంగురంగుల కాస్మెటిక్స్ వెనుక పరుగులు తీస్తోంది. కానీ ఆఫ్రికా ఖండంలోని నమీబియా ఎడారి ప్రాంతాల్లో నివసించే ఒక తెగ మాత్రం ఇప్పటికీ వేల ఏళ్ల నాటి తమ ప్రత్యేక సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తోంది. వారే హింబా తెగ ప్రజలు. ఆధునిక ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో వారు జీవించే విధానం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హింబా మహిళలు తమ శరీరం మరియు జుట్టుకు రాసుకునే ఈ ఎర్రటి మిశ్రమం కేవలం ఒక మేకప్ లాంటిది కాదు. ఇది వారి దైనందిన జీవితంలో ఒక భాగం. నమీబియాలోని కునేస్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎడారి ఎండల నుండి చర్మం కమిలిపోకుండా, పగలకుండా ఈ వెన్న మరియు ఓక్కర్ మిశ్రమం ఒక సన్ స్క్రీన్ లాగా పనిచేస్తుంది. నీరు దొరకని ప్రాంతం కావడంతో చర్మంపై ఉన్న మురికిని తొలగించడానికి కూడా ఈ మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. పాత మిశ్రమాన్ని గోకడం ద్వారా చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. హింబా తెగలో ఒక వ్యక్తి యొక్క జుట్టును చూసి వారి సామాజిక హోదాని చెప్పొచ్చు. ఆడపిల్లలకు సాధారణంగా 2 జడలు ముందుకు అల్లి ఉంటాయి. యవ్వనంలోకి అడుగుపెట్టిన అమ్మాయిలు తమ జుట్టును అనేక పాయలుగా అల్లి వాటికి వడ్జిజ్ పూస్తారు. ఇది వారు పెళ్లికి సిద్ధంగా ఉన్నారనే దానికి సంకేతం. పెళ్లైన మహిళలు తలపై మేక చర్మంతో చేసిన ఎరెంబే అనే కిరీటం లాంటి అలంకరణను ధరిస్తారు. వీరు నీటిని తాగడానికి మాత్రమే ఉపయోగిస్తారు. స్నానం కోసం ఒక ప్రత్యేక పద్ధతిని పాటిస్తారు. ఓ చిన్న గిన్నెలో మండే బొగ్గులను తీసుకుని దానిపై ఓముజుంబా వంటి సుగంధ మూలికలను వేస్తారు. వచ్చే పొగను శరీరమంతా పట్టేలా చూసుకుంటారు. ఆ తర్వాత ఒక దుప్పటి కప్పుకుని ఆ పొగ వల్ల వచ్చే చెమటతో శరీరాన్ని శుభ్రం చేసుకుంటారు. దీనివల్ల వారి శరీరం నుండి ఒక రకమైన ప్రత్యేకమైన సువాసన వస్తుంది. హింబా తెగలో మహిళలు చాలా కష్టపడతారు. పశువులను కాయడం, నీటిని మోయడం, ఇళ్లను నిర్మించడం వంటి పనులన్నీ మహిళలే చేస్తారు. ప్రతి గ్రామంలోనూ ఒక పవిత్రమైన అగ్ని నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఇది వారి పూర్వీకులకు మరియు దేవుడైన ముకురుకు మధ్య అనుసంధానకర్తగా భావిస్తారు. హింబా తెగ వారి జీవనం మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. సౌందర్యం అనేది కేవలం రంగులో లేదు. అది మనం మన సంస్కృతిని ఎంత గౌరవిస్తామనే దానిలో ఉంది. ఆధునిక సౌకర్యాలు లేకపోయినా ప్రకృతి ఇచ్చే వనరులతోనే వారు ఆరోగ్యంగా, అందంగా ఎలా ఉండొచ్చో ప్రపంచానికి చాటి చెబుతున్నారు.